బ్రాండ్ అంటే ఏంటి? 10 మంది మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, ఒక రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్కి బ్రాండ్ అంటే ఏంటి? ఆ కంపెనీ గురించి క్లయింట్స్ ఏమనుకుంటున్నారు, అలాగే వాళ్ళతో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, సైట్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, అలాగే ల్యాండ్ లార్డ్స్ ఏమనుకుంటున్నారు, వీటన్నిటికీ మించి మార్కెటింగ్ పీపుల్ ఏమనుకుంటున్నారు, సేల్స్ పీపుల్ ఏమనుకుంటున్నారు. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్కి ఉండే బ్రాండ్. ప్రతి మేనేజ్మెంట్ కూడా తమ బ్రాండ్ ఏంటనేది తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకోవాలి? అభిప్రాయాలు తీసుకోవాలి. క్లయింట్స్ దగ్గర మా సర్వీస్ బాగుందా, ఆర్ యూ సాటిస్ఫైడ్ అనేది థర్డ్ పర్సన్ త్రూ తెలుసుకోవాలి. ఏమన్నా లోపాలు ఉన్నాయా? అలాగే ఎంప్లాయీస్ వీళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. వీళ్ళకి టైమ్లీ శాలరీస్ ఇచ్చి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్స్ ఇచ్చి, వాళ్ళ చేత ప్రాపర్గా పని చేయించుకొని వాళ్ళని కూడా స్కిల్ సెట్లో గ్రో చేస్తే వీళ్ళ గురించి వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటుంది. లేదు అనుకోండి, రాంగ్ కైండ్ ఆఫ్ అభిప్రాయం ఉండదు. వాడు శాలరీస్ ఇవ్వడు, పని చేయించుకుంటాడు, శాలరీస్ అడిగే టైంకి ఏవో కంప్లైంట్స్ ఇవన్నీ వస్తాయి. పైగా వీడికి అసిస్టెంట్స్, కో అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ పెత్తనాలు ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ మార్కెటింగ్ పీపుల్, వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టోటల్గా మార్కెట్లో స్ప్రెడ్ అయ్యేది వీళ్ళే. సేల్స్ అండ్ మార్కెటింగ్. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ కంపెనీ కమిషన్స్ బాగా ఇస్తుంది, మేము క్లయింట్ని తీసుకెళ్తే మంచిగా ట్రీట్ చేస్తుంది, క్లోజింగ్స్ బాగా చేస్తారు, వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు క్లయింట్ని, క్లోజింగ్స్లో సపోర్ట్ చేస్తారు, ఇలా రకరకాలు. అలాగే లేదు, వీళ్ళు టైంకి కమిషన్స్ ఇవ్వరు, తిప్పుకుంటారు ఊరికే, అలాగే క్లయింట్స్ని డైరెక్ట్ చేసుకుంటారు, క్లయింట్స్ని ప్రాపర్గా క్లోజ్ చేయరు, కొంచెం యారగెంట్గా ఉంటారు, కొంచెం నెగ్లిజెంటెడ్ వేలో ఉంటారు. వీళ్ళ స్టాఫ్ కూడా అలాగే ఉంటుంది. సో వీళ్ళతో వర్క్ చేస్తే నష్టపోతాం మనం అనే ఒక అభిప్రాయం ఉందనుకోండి, అదే మీ బ్రాండ్. సో ఈ బ్రాండ్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ముందు వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడిట్లా వీడిట్లా అని ఆలోచనలు చేసే కన్నా ముందు మన గురించి మార్కెట్లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మార్కెటింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, మన గురించి కథలుగా చెప్పుకుంటున్నారా, లేకపోతే మన గురించి మంచిగా చెప్పుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీకు మార్కెట్లో ట్రస్ట్ ఉంది, ఒక మంచి బ్రాండ్ ఉంది, మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు మార్కెటింగ్ వాళ్ళు, క్లయింట్స్, అలాగే మీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అని అనుకున్నప్పుడు మీరు ఎత్తట వ్యక్తి గురించి మాట్లాడవచ్చు. లేదు, మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళందరూ కమిషన్స్ ఇవ్వడు, ఎవరికి పేమెంట్స్ ఇవ్వడు, అన్నీ అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు అని మాట్లాడుకున్నారండి, మీరు ముందు మారండి.